ధర్మాగ్రహాన్ని గుర్తించి ధర్మాసనం దైవం మానస రూపమై సత్యాన్ని సర్వులకు నినదించింది. పదవి ఉందని పెదవి జారితే మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం భక్తద్రోహం, ప్రజాద్రోహం, దేశద్రోహం, దైవద్రోహం. మనుషుల్ని మోసం చేయవచ్చు, మానవాతీతుణ్ణి మోసం చేయగలమా? ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే భస్మం చేయకుండా సత్యాన్ని సర్వులకు చాటి చెప్పినాడు. ఈ రోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి, విశ్వరూప శక్తిని వివాదాలలోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ రోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది? ఏ మాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన తైనాతీలు ఆయనకు కావాల్సినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యమైపోయింది అని సాక్షాత్తు దేవదేవుణ్ణే రాజకీయాలలోకి లాగేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించటం ద్వారా మనం అనేటువంటి మాటల ద్వారా అవతలి పక్షానికి జరిగేటువంటి నష్టం కంటే కూడా మన దేవాలయానికి, మన స్వామికి, మన స్వామి ప్రతిష్టకి, మన స్వామి యొక్క చరిత్రకి, ఆధ్యాత్మిక శక్తికి నష్టం కలుగుతోంది అన్నటువంటి ఇంగితం లేకుండా ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని ఈ రోజున మొత్తం హైందవ జాతి అంతా కూడా ఏవగించుకుంటోంది, చీత్కరించుకుంటోంది, చీదరిస్తోంది, అసహ్యించుకుంటోంది. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి అని మా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, సత్యం మా వైపునుంది, సత్యం మా వైపున నిలుస్తుంది, సత్యం కోసమని ఎంతకైనా పోరాడతాం
మేము తప్పు చేస్తే ఏ శిక్షకైనా భరించటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్లను భగవంతుడా శిక్షించమని ఆ రాజీవనేత్రుని రాజకీయాలలోకి ఇకనైనా లాగకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఈరోజు సుప్రీంకోర్టే ఈరోజు మందలించడం ఏ విధంగా చూడాలి? ఆ విషయాన్ని నేను ప్రస్తావించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తనే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పటం అన్నది, ఏ రకమైనటువంటి విచారణ చేయించకుండా, ఆ విచారణ నివేదికలు రాకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయనే ముందే లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించటం నిజంగా కూడా దైవమే పలికించినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా చూడగలరు? నిజం నిగ్గుదేసి నిలుస్తుంది. నిజం ఎప్పటికీ గెలుస్తుంది. తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. తప్పు చేయలేదు కాబట్టే మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయటానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం. అబద్ధం తొందరగా బయటికి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేయటానికి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతకైనా కూడా దిగజారి తమ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత చేసినా కూడా నిజం బయటికి రాకుండా పోదు. అదే ఇప్పుడు వస్తుంది. లడ్డు మీద ఒకసారి మాట్లాడినా రోజు ప్రతి వచ్చి మాట్లాడతాను చెప్పి ప్రతి దానికి సమాధానం చెప్తాను. సో ఇంతవరకు ఎక్కడ సో దీని ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇక్కడ ప్రకాష్ రాజు కొంచెం డౌన్ చేయరా, జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి. సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం. ఎవరో ఎక్కడన్నా ఒకటి సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఎప్పుడు గౌరవించుకుని బతుకుతున్నాం. అది ఈ పాటికి భారతదేశం ఏంటంటే ఎప్పుడు లాంగ్ బ్యాకే 500-600 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాడు. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిఖ్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణ్ బాబు చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికిరి సార్ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్ హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ. ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ. సో దాని మీద ఆయన ఎలుగెత్తారు. ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులరిస్ట్. హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు. మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు. వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు. హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. అది కాదు మాకు కావాల్సింది ద రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలని, అంతే. అంతకంటే